కోడి భోజనం 5 రూపాయల. అరే చాలా ఇంకా ఎంతసేపు అయ్యా? వతనా తెత్తనా వచ్చేసా తెచ్చేసా. కోడి భోజనం తినడానికి కోడి కంటే ముందు లేచి వచ్చారు. తినండి బాబు తినండి. ఏంటి? ఏడిగా తినండి. కోడి భోజనం కోడి భోజనం. కోడి భోజనం అంటే ఇదా? మరి కోడి తినే భోజనం ఇది కాదేటి? ఎవరు తీసుకొచ్చారా? పద పద. కోడి భోజనం 5 రూపాయలు పెట్టడానికి ఇదేమన్నా ఛాత్రం అనుకున్నారండి? ఎల్లు పొద్దున్న వచ్చేసారు తేరగా దుబ్బి తిందామని. ఏమప్పా என்னப்பா இந்த பருப்புல பக்க பின்னு வந்தது? పరుపు మీద పడుకున్నాక పక్క పిలిచి గుచ్చుకోకుండా ఉంటదా అప్పా? அது இல்ல சாமி. అది ఇల్లేరా, ఇది డాబా. నువ్వు తిను మూసుకొని. ఏ ఇద్దరు మచ్చర్ హాయ్ మచ్చర్ మచ్చర్ మచ్చరా మిచ్చరా? మిచ్చర్ని మచ్చర్ అంటావేంట్రా పిచ్చేదవా? ఇక్కడ మిచ్చర్ ప్లేట్. క్యా క్యా? ఓహో మంచి కత్తి లాంటి పార్టీ తింటుంది. అరే ఎవడరా ఇక్కడ ఇట్రా. నీకేం కావాలో చెప్తాడు. ముందు నువ్వు చెప్పన్నా. ఏం కావాలి సార్? ఒక ప్లేట్ ఫిష్, ఆ. 2 ప్లేట్లు రొయ్యలు, ఆ. 4 ప్లేట్ చపాతీలు, 5 కప్పులు సెరవ పట్టరాపా. ఇంకేం కావాలి సార్? ఇంకేం వదిలేపా, డాక్టర్ డైటింగ్ చేయమల్లా. చేయమంటేనే ఇంత. ఏయ్, బొక్కలు లేకుండా తలకాయ కూర, రాళ్ళు లేకుండా ఒక రాగి ముద్ద తేపో. అలాగే సార్. అలాగే ముళ్ళు లేకుండా ఓ చేప కూర, ఓ మటన్ బిర్యానీ దేపప్ప. ముక్కలు లేకుండానా? ఏయ్. ఏ ఊరు సార్ మంది? ఈ రూట్ లో ఇప్పుడు తగలేదే. అన్నా అంజిరెడ్డి, అనంతపురం. ఆహా. తమ్ముడు తాతిరెడ్డి తాడిపత్రి, ఓహో చిన్న తమ్ముడు కొండారెడ్డి కర్నూలు. మరి ఈ బ్యాచ్ కార్యకర్తలు ఏం చేస్తారు? వానొస్తే కూలీ చేస్తారు. వాన పడకపోతే? కూలీలు చేస్తారు. అయ్య బాబోయ్. అరే పోయి కూర్చోండ్రా. పోండ్రా, పోండి. కూతికాయలు కోసినమ్మంటే పులుసుకొని కోసుకొస్తా. కూడుదనమంటే సిగ్గడిపోతా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి ఇచ్చాయబా. ఆ. అరే ఫుల్ గా తినడ్రా నువ్వు బాబా. బుర్రమేసాలు సార్, మీకు ఏం కావాలి సార్? ఇట్రా. ఏంటి చెప్పండి. దోశ ఏంటయ్యా అతుకుపోయింది? ఏమండి నాది అతుకుపోయింది. అది రాదు పాప, సెట్ దోశ సెట్ అయిపోయి ఉంటది. మీకు మళ్ళీ తింటే తినండి, లేదా వెళ్ళిపోండి బిల్లు కట్టి. సార్ బిల్లు ఎంత? 3000. అన్నా నా కాడ శిల లేదు కానీ నువ్వు కట్టేయి. నా కాడ ఉన్నాయిరా ఈ నా కొడుకులు బీడీలు సీరియల్ తగలేలా తమ్ముడు నువ్వు ఇచ్చారా? నాకాడున్నాయన్నా ఉన్న డబ్బులు డీజిల్ కొట్టించాను కదా. చూడబా చల్లపల్లి జైల్లో మా వాడు ఒకడు ఉన్నాడు. వాడిని సూనికి పోతున్నావు. వాడు 2 ఫోన్లు 3 సిమ్ కార్డులు ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు నీ దుడ్లు ఇస్తాం లేప. హలో, క్రైమ్ కహానీలు వద్దమ్మా, ముందు పైసలు ఇవ్వండి. తప్పదా? ఆహా. రే తీండ్రా. డబ్బులు లేవు, బిల్లు రేపిస్తానన్నా. ఎవడి బాబు సొమ్మురా దుబ్బి తిని రేపిస్తానంటున్నావు? అన్నా ఒక్క నిమిషం ఉండండి అన్న, కిళ్ళి తీసుకొస్తా. ఆ, నువ్వు బదరా. తొందరరా బా. అటగన్నా. చూసారా బిల్లు ఈనాడు గతి ఏంటో? కసా కేక్ కోసేసా సౌండ్ రాకుండా. రేయ్ మీరే కదరా ఫ్యాక్షనిస్టులు? ఈ పాపిగాడి ఫ్యామిలీ మొత్తం ఫ్యాక్షనిస్టులే. చెన్నకేశ్వరరెడ్డి ఎవరు అనుకున్నారా? మా చిన్నాన్న. ఇంద్రసేనారెడ్డి ఎవరు? మా పెదనాన్న. ఆదికేశ్వరరెడ్డి నా అల్లుడు రాని అబ్బా. తాతిరెడ్డి అన్నా వీని మెడికా తిప్పమంటావా? రేయ్ ఆ, ఉంగరం ఇచ్చి బండి తిప్పరా. అదే రాని. అన్న చెప్పింది కదా తీసుకో. చింతాకు చితాక్ చితాక్ చింతాకు తా. అన్నా కోడి పుచ్చు పీకాను, నన్ను వదిలేయన్నా ఈసారికి. ఎవరన్నా వాళ్ళు? ఫ్యాక్షనిస్టులు అంటారా? కోడినెత్తులు చూడగానే కుక్కలా పారిపోయారు ఎదవలు. అయినా ఈ పాపిగడితో పెట్టుకుంటే ఎవరైనా సరే పారిపోవాల్సిందే. ఆహా మళ్ళీ మంచి గిరాకీ. రండి చెప్పండి సార్ ఏం కావాలో? ఏముంది? మెనూ ఉంది. తినటానికి ఏముందయ్యా? అదే మెనూలో ఉంది సార్. నాకు మెనూ చూసి ఓపిక లేదు కానీ నువ్వే చెప్పు. చపాతి, పుల్కా, పరోటా, రుమాలిక, రోటీ. తినటానికి ఓకే, ఆ. తాగడానికి ఏముంది? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, బోర్మిట్. నాకు కాఫీ. నాకు కూల్ డ్రింక్. మీరేదో తొందరలో కాబోయే భార్య భర్తలు. నీకెలా తెలుసు అంత కరెక్ట్గా చెప్పావు? టేస్టులు తేడాగా ఉంటాను, ఒక్క నిమిషంలో తెచ్చేస్తారు. ఇదేంటయ్యా ఒకే పరోటా ఇద్దరు లాక్కుంటున్నారు? అయ్య బాబా ఇదే పరోటా అండి, ఇలా ఉంది, తిరగట్లేదండి. మరి ఏమనుకున్నా ఈ పాపిగాడి పరోటా అంటే పక్క స్టేట్కి వెళ్ళేంత వరకు కడుపులో పర్మనెంట్ గా పడి ఉంటది. చాలా స్ట్రాంగ్. లాక్కోండి, లాగించండి. ఇదిగోండి సార్ కూల్ డ్రింక్. ఇదిగో పాప నీకు కాఫీ. తొందరగా తాగండి, డాబా క్లోజ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి? లంచ్ టైం కదా, డాబా క్లోజ్ చేసి పక్క హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి. ఏమిటయ్యా ఎప్పుడు ఇవే కాయగూరలా? మార్పే లేదా? ఈ రోజు మా స్వప్న పుట్టినరోజు. దానికి పొట్లకాయలు పాలు పోసి వండితే ఎంత ఇష్టమో. అలాగా ఏంటి ఏమిటయ్యా పొట్లకాయలు ఉంచుకుని దాచేస్తున్నావు? లేదమ్మా, ప్రెసిడెంట్ అయ్యారు భార్య తెమ్మంటేను మార్కెట్లో పొట్లకాయలు లేవమ్మా, 2 ఉన్నాయి అందుకని. ఇదిగో ప్రెసిడెంట్ అన్నయ్యతో నేను మాట్లాడతాను, ఆయన ఏం అనదులే. కావాలంటే పావులా ఎక్కువ ఇస్తాలే. అది కాదమ్మా. ఇదిగో ఎక్కువ మాట్లాడితే నాకు కోపం వస్తుంది. డబ్బులు రేపిస్తా.
స్వప్న ఇంకా లేవలేదా? స్వప్న స్వప్న అప్పుడే కోడి కూసి గంట అయింది. ఇప్పటికి 3 సార్లు లేపాను. లేమా చూడు, నేను స్నానం చేసి రెడీ కూడా అయిపోయాను. లేమా లే. అబ్బా ఏంటమ్మా, ఒక గంట కూడా పడుకోని. అయ్యో. ఇప్పుడు ఏమంత మునిగిపోయిందని. పుట్టినరోజు నాడు పొద్దెక్కేదాకా నిద్రపోకూడదు, మంచిది కాదు. లేచి బ్రష్ చేసుకో, నేను స్నానానికి నీళ్ళు పెడతాను. ఓకే నా బంగారు కొండ. ఏంటమ్మా రోజు రోజుకి నీ చాదస్తం ఎక్కువైపోతుంది. ఒంటి నిండా ఈ పసుపు ఏంటి? ఏం మాట్లాడుకు, ఇవాళంతా నేను చెప్పినట్టే జరగాలి. కళ్ళలో పోయిందమ్మా, మంట పెడుతున్నాయి. అందుకే కళ్ళు మూసుకోమని చెప్పానా? అమ్మా. అయ్యో నా బంగారు కొండ. చిన్నపిల్లలా చేస్తే ఎలా అమ్మా చెప్పు. ఏంటమ్మా నేను ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? యునో ఐఎమ్ 17. నువ్వు 17 అయినా 71 అయినా నువ్వు నా కూతురువే, నేను నీ కన్న తల్లినే. త్వరగా దేవుడు దండం పెట్టుకుంది కానీ. స్వప్న అమ్మా హారతి తీసుకో. నువ్వు బాగా చదవాలని, నీకు మంచి మొగుడు. అమ్మా 24 గంటలు ఇదే టాపిక్ మాట్లాడొద్దని చెప్పానా? ప్లీజ్. సరే పోనీ నువ్వు బాగా చదువుకోవాలి, ఒక యావరేజ్ మొగుడైనా. పోమ్మా, అయితే అటు లేకపోతే ఇటు. టూ ఎక్స్ట్రీమ్. ఎంత బాగుందో, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. యా, నాకు సేమ్ ఫీలింగ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ స్వప్న, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear. Happy birthday to you. అయ్యో అమ్మా కొత్త బట్టలు. పర్వాలేదమ్మా, కేకే కదా, నేను చూసుకుంటాను. స్వప్న బాగా లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. పొద్దున మన గుడికి వెళ్ళాలి. వెళ్ళమ్మా. ఆయన గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఇలాగే జపిస్తూనే ఉంటుంది. అలాగే తాతగారు. అంతా మంచి జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. స్వప్న అని హైదరాబాద్లో చదువుకున్న అమ్మాయి. వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా అండి? స్వప్న అంటే వాళ్ళ అమ్మగారి పేరు సరస్వతమ్మ కదా. ఈ కాలిబాట వెంట తిన్నగా వెళ్తే పొలంలోకి వెళ్తుంది. ఆ పొలంలో ఒకే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లే సరస్వతమ్మ గారిది. చాలా థ్యాంక్స్ అండి. మంచిది బాబు. స్వప్నిల్ ఇదేనా అండి? అవును, మీరు స్వప్న ఫ్రెండ్స్ మాంటి. లోపలికి రండి. రండి రండి, కూర్చోండి. కూర్చోండి అమ్మా. రాత్రి వచ్చుంటే బాగుండేది, స్వప్న బర్త్డే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఆంటీ, స్వప్న పైన పడుకునుంది బాబు. రాత్రి చాలా పొద్దుపోయింది. కేకులు అవి ఇవి చాలా హడావుడి చేసేసింది పిచ్చి పిల్ల. కేక్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఆంటీ. స్వప్నని పిలిచొస్తాను. ఫ్రెండ్స్ వచ్చారని తెలిస్తే ఎగిరి గంతులేస్తుంది. ఎప్పుడో కానీ రారు కదా. ఉండండి, పిలిచొస్తాను. స్వప్న, అమ్మా స్వప్న. స్వప్న ఏంటే మొద్దు నిద్ర? హైదరాబాద్ నుంచి నీ ఫ్రెండ్స్ వచ్చారు, త్వరగా రెడీ రా. వచ్చేస్తుంది. స్వప్నకి ఇష్టం అని పాయసం చేశాను, పట్టుకొస్తాను. ఇక్కడే ఉండండి.
స్వప్న స్వప్న ఎందుకురా వచ్చారు పైకి ఎందుకురా వచ్చారు పైకి మిమ్మల్ని ఎందుకు వచ్చారు పైకి మిమ్మల్ని కింద కూర్చోమని చెప్పానా మీకు బుద్ధి లేదు ఎందుకు పైకి వచ్చారు ఆ? ఎందుకురా పైకి వచ్చారు ఆ? మీకు బుద్ధి లేదు ఆ? ఎందుకు పైకి వచ్చారు చెప్పండి ఎందుకు పైకి వచ్చారు ఆ? బాగుందని చెప్పానా ఎందుకు పైకి వచ్చారు ఎందుకు పైకి వచ్చారు చెప్పండి మీకు ఎందుకు వచ్చామని చెప్పానా ఎందుకు పైకి వచ్చారు ఎందుకు పైకి వచ్చారు చెప్పండి చెప్పండి ఆ? ఎందుకు పైకి వచ్చారు ఎందుకు పైకి వచ్చారు చెప్పండి ఎందుకు పైకి వచ్చారు చెప్పండి ఆ? చెప్పండి ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ